హాయ్! హలో! నమస్తే. నేను మీ కౌండిన్య. ఒకరిని మించి ఒకరు. చంద్రబాబును మించి జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని మించి చంద్రబాబు నాయుడు. అవును. ఇప్పుడు జిల్లాలపై జగన్ బాబు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. ఆ కసరత్తు కథా కమీమిషి ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. రాజకీయాల్లో ఒకరిని మించి ఒకరు వ్యూహ ప్రతివ్యూహాలు వేయడం కామన్. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుంటారు. సపోర్టర్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు వ్యూహాలు ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాయి. ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన నాయకుడిగా పేరొందారు. 45 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడే అయినా ఆయన ఎక్కడా భేషజాలకు పోకుండా ఉండటం గమనార్హం. ఇది కొన్ని విమర్శలకు తీసుకువచ్చిన అంతకు మించిన విజయాలను కూడా అందిస్తుంటుంది. మరొక వైపు వైసీపీ విషయానికొస్తే ఏక ఛత్రాధిపత్య రాజకీయానికి ఈ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అన్న విషయం అందరికీ తెలుసు. ఇక్కడ ఎవరు చెప్పరు. ఒక్క జగనే మాట్లాడతారు. ఎవరి నిర్ణయాలు ఇక్కడ పనిచేయవు. ఒక్క జగన్ తీసుకున్న నిర్ణయమే పనిచేస్తుంది. ఇలా ఈ 2 పార్టీల్లోనూ కీలకమైన తేడాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు చిత్రంగా ఉన్నప్పటికీ ఒకరిని మించి మరొకరు జిల్లాలపై పట్టు పెంచుకునేందుకు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రపై చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను ఈ 2 ప్రాంతాల్లోనే కైవసం చేసుకునే దిశగా ఆయన అడుగులు వడివడిగా వేస్తున్నారు. గోదావరి జిల్లాలపై మిత్రపక్షాలు ఎక్కువగా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఆయా జిల్లాలు సహా కోస్తా ప్రాంతంలో కంటే వైసీపీకి పట్టు ఎక్కువగా ఉన్న రాయలసీమ సహా ఉత్తరాంధ్రపైనే చంద్రబాబు నాయుడు ఎక్కువగా చర్చలు చేపడుతున్నారు. జిల్లాల్లోనూ రాజకీయాలు నడుపుతున్నారు. పెట్టుబడుల ద్వారా ఉపాధి కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్పందిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని రాజకీయంగా అడుగులు వేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దీనికి భిన్నంగా ప్రతి జిల్లాను కేంద్రంగా తీసుకొని పావులు కదపాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్నారు. జిల్లాల వారీగా నాయకులను ఆయన టార్గెట్లు పెడుతున్నారు. తద్వారా పార్టీని టీడీపీతో పోలుస్తూ అంతర్గత చర్చల్లో దూకుడు పెంచాలని కూడా చెప్తున్నారు. ఎక్కడ వీక్‌గా ఉన్నా అక్కడ సరిచేయాలనే వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఢీ అంటే ఢీ అనేలాగా ముందుకు సాగుతున్నారు. మరి ఈ ఇద్దరిలో జిల్లాలపై ఎవరి ఫోకస్ ఎలా ఉంది? ఎవరు ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తారని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో స్పష్టంగా తెలియజేయండి. ఎవరు ఒకరిని మించి ఒకరు జిల్లాలపై పట్టు సాధిస్తున్నారు? బాబా, జగనా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.